మిమ్మల్ని ఆశ్చర్యపరిచే నిజాలు. మెక్‌డొనాల్డ్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా మీకు? ఇది బర్గర్ కంపెనీ కాదు, రియల్ ఎస్టేట్ కంపెనీ. మెక్‌డొనాల్డ్స్ ఆదాయంలో ఎక్కువ భాగం బర్గర్‌లు అమ్మడం ద్వారా రాదు. ఆశ్చర్యకరంగా ఇది ప్రపంచంలోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలో ఒకటి. కంపెనీ తన ఫ్రాంచైజ్ ఉండే స్థలాలను సొంతంగా కొనుగోలు చేస్తుంది. ఆపై ఆ ప్లేస్ నడిపే వారి నుండి భారీగా రెంట్ వసూలు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మెక్‌డొనాల్డ్స్ ఎంత స్పీడ్‌గా అమ్ముడవుతుందో తెలుసా? స్టాటిస్టిక్స్ ప్రకారం వీరు ప్రతి సెకండుకు సుమారు 75 కంటే ఎక్కువ హాంబర్గర్స్ సేల్ చేస్తారంట. క్వీన్ ఎలిజబెత్‌కి కూడా హోటల్ ఉండేది. బ్రిటిష్ రాణి క్వీన్ ఎలిజబెత్‌కి కూడా ఒక మెక్‌డొనాల్డ్స్ బ్రాంచ్ ఉండేది. విండ్సర్ క్యాస్టిల్ సమీపంలోని ఒక రెంటల్ పార్క్‌లో ఆమెకి సొంతంగా ఒక ఫ్రాంచైజ్ ఉండేది. మెక్‌డొనాల్డ్స్ లార్జెస్ట్ టాయ్ డిస్ట్రిబ్యూటర్‌గా పేరు పొందింది. పిల్లల కోసం ఇచ్చే హ్యాపీ మీల్ వల్ల మెక్‌డొనాల్డ్స్ ప్రపంచంలోనే లార్జెస్ట్ టాయ్ డిస్ట్రిబ్యూటర్‌గా నిలిచింది. ప్రతి సంవత్సరం వీరు సుమారు 1.5 బిలియన్ బొమ్మలను పంపిణీ చేస్తారు. ఇది పెద్ద పెద్ద బొమ్మల కంపెనీల కంటే కూడా ఎక్కువ.